సినీ క్రిటిక్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్, బుచ్చిబాబు గారు పెద్ద మూవీతో ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి సార్, ఆ సర్ప్రైజ్ రివీల్ చేస్తారా లేకుంటే దాని వెనక్కి ఉందో చెప్తారా? యాక్చువల్గా పెద్ద టైటిలే రూరల్ ఏరియాలో ఉండేది. అంటే ఊరికి పెద్దవాడిని పెద్ది అని పిలుస్తారు. గతంలో ఒక దాసనారాయణ సినిమాలో కూడా ఎక్కడో పెద్ది అని పెట్టారు ఆయన. రత్తయ్య, కత్తుల రత్తయ్య, కొండపల్లి రత్తయ్య సంథింగ్ సినిమాలో. సో పెద్ది అంటే బాగా పెద్దవాడిని ముద్దుగా షార్ట్ కట్లో ముద్దు పేరులో పెద్ది అని పిలుస్తుంటారు. అలా కాకుండా ఊర్లలో పెద్దమ్మకి పెద్ది అంటారు, చిన్నపిల్లలు ముద్దుగా. ఇప్పుడు చూసారా నానమ్మకి నాని అని ఎలా అంటున్నారో అట్లా పెద్దనాన్నకు కూడా పెద్ది అని ముద్దుగా పిలవడం, పెద్ది అని పిలుచుకుంటారు. అలాగా పెద్ది అంటే కుటుంబానికి పెద్ద కాకుండా గ్రామానికి కూడా పెద్ద అని ఒక రూరల్ ఏరియాలో అది ఎక్కువగా ఉంటుంది. సో టైటిల్తోనే సగం. ఇప్పుడు జనరల్ ఎలా ఉంటుందంటే తెలుగు వారికి తెలుగు టైటిల్ పెడితే ఇంత సబ్సిడీ అని కూడా ఉంటుంది. ఏది మన సెన్సార్ బోర్డు వాళ్ళది. ఇంగ్లీష్ టైటిల్ వేరు, మళ్ళీ తెలుగు టైటిల్కి సబ్సిడీ ఉంటుంది, తెలుసా మీకు? సో అలాగా పెద్ద టైటిల్ మనందరికీ తెలిసిన పేరే, కానీ ఇంతవరకు ఎవడ పేరు వాడుకోలేదుగా టైటిల్గా. అది గొప్పతనం. బుచ్చిబాబు గారు, దర్శకుడు బుచ్చిబాబు గొప్పతనం అది. ఎందుకంటే గురువు గారు సుకుమార్ గారి దగ్గర పాఠాలు నేర్చుకున్న వ్యక్తే కాబట్టి ఎట్లా పెడితే బాగుంటుంది అది. నెక్స్ట్ రంగస్థలముతో గోల్డెన్ స్పూన్తో పెరిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అరే ఒక రూరల్ ఏరియా పల్లెటూరోడు లుంగితో ఊర్లలో ఎలా ఉంటాడు అలాగే కనిపిస్తాడు సార్. అట్లానే ఇప్పుడు రంగస్థలాన్ని మించి పెద్ద ఉండబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా లేదు, మీరు అనేది కరెక్ట్ క్వశ్చన్ అది. ఎందుకంటే రంగస్థలం టైంకి ఈ పాన్ ఇండియా కల్చర్ రాలేదు, కానీ పాన్ ఇండియా కల్చర్ అప్పుడే వచ్చుంటే రంగస్థలంకి ఇప్పటికి రామ్ చరణ్కి నేషనల్ అవార్డు కూడా రావాలి. అలాంటి సినిమా మీరు రామ్ చరణ్ గారు అన్ని సినిమాల్లో చూడండి, రంగస్థలం ఒక ఎత్తు, మిగతా సినిమాలు ధ్రువ ఒకటి. అంటే ఒక అందులో మనం రామ్ చరణ్ మనం చూడం, ఆ పాత్రధారుడే కనిపిస్తాడు మనకి. అది సినిమా గొప్పతనం. సో అది కూడా మళ్ళీ సుకుమార్ గారి సినిమా ఎంత బాగా చెక్కాడు, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సన్నివేశం. అంటే అప్పట్లో ఈ మిగతా వాళ్ళు అప్పుడు కాస్ట్ వాల్యూ ఎంత, దాన్ని బట్టి కూడా ఓ నవ్వు నవ్వవే జిగేలు రాని పాట ఎంత హిట్ అయింది. అంటే సుకుమార్ గారు అంటేనే ఒక మాస్ ఐటెం సాంగ్కి పెట్టింది పేరు. 36 కానీ ఇంకోటి ఏంటంటే ఆర్య 2లో ఒక సాంగ్ ఉంది, రింగ 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 రింగ. అది ఎంత హిట్ అయిపోయిందంటే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ గారు కూడా రీమేక్ చేసి పెట్టుకున్నారు డిఎస్పి గారి సాంగ్కి. సో ఇప్పుడు బుచ్చిబాబు సానా కూడా సేమ్ సాంగ్ సేమ్ అంటే ఒక ఫోక్ సాంగ్ని అందులో పెట్టాలనుకుంటున్నారు. అది కూడా ఎలాగూ, ఇప్పుడు పెద్ద సినిమా విజయనగరం జిల్లాలో రాంభద్రపురం ఒక ఊరుంది. ఆ ఊరు ఏంటంటే మెయిన్ టౌన్స్కి వెళ్ళడానికి ఒక సెంటర్ పాయింట్. ఒకవైపు బొబ్బిలేని ఒక ఊరు, ఒకవైపు సాలూరు అనే ఒక ఊరు, రెండు మేజర్ మున్సిపాలిటీలు. ఆ ఊరికి జంక్షన్ పాయింట్ లాంటిది రాంభద్రపురం. ఆ ఊరు ఏంటంటే ఆ ప్రత్యేకత ఏంటంటే చుట్టుపక్కల పువ్వులు, పండ్లు, కూరగాయలు బాగా పండుతాయి. అక్కడి నుంచే మ్యాక్సిమం జిల్లా అంతటికి కూడా సప్లై అవుతుంటాయి. సో అటువంటి ఊర్లలో ఉన్న ఒక వ్యక్తి ఊరి కోసం ఒక గేమ్ ఆడి, సమ్ క్రికెట్టో ఏదో మనకి ఆల్రెడీ గ్లిమ్స్లో రిలీజ్ చేశాడు. ఎట్లాగా దాన్ని ఆదుకున్నాడు, ఎలాగ ఒక ఊరి పెద్దగా ఎలాగ సర్వైవ్ చేశాడనేది కాన్సెప్ట్. అయితే ఆ ఊరికి తగ్గట్టుగా వెళ్ళి అన్ని చూసుకొచ్చి ఒక సెట్ కూడా వేసేసారంట సేమ్ ఆ ఊరు తగ్గట్టుగా. అయితే ఇది విజయనగరం జిల్లాలో జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర అంటారు. ఇప్పుడు 6 జిల్లాలు అయ్యాయి, ఒక్కొక్క జిల్లా 2 చేశారు. సరే, ఈ ఉత్తరాంధ్రకి ఒక సెపరేట్ ఫోక్ యాక్సెంట్ ఉంది. అంటే ఇప్పుడు చూసారా అక్కడ డిఫరెంట్గా ఉంటాయట. ఇప్పుడు తమ్ముడులో పవన్ కళ్యాణ్ సినిమాలు చూడండి, నభో నభో నవరగాజులు ఎత్తుగొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాజు అని మొన్న రీసెంట్గా హరిహర వీరమలకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోక్ సాంగ్ గురించి వాళ్ళ గురువు గారు సత్యానంద గారు మాట్లాడారు. తర్వాత ఓ పిల్ల పిల్ల అని ఒక పాట ఒకటి, తర్వాత తమ్ముడులో ఒక సాంగ్ ఉంది, ఏ పిల్ల నీ పేరులో. అది కూడా అంటే కొంచెం ఆ శ్రీకాకుళం యాక్సెంట్తో ఉండే ఒక రకమైన ఫోక్ సాంగ్. సో ఇక్కడ కూడా మా ఊరి ప్రెసిడెంట్, అక్కడ ప్రెసిడెంట్ అంటారు, ప్రెసిడెంట్
పదం కూడా ప్రెసిడెంట్ అని వస్తుంది. Yes. అలాగ అలాంటి పల్లవితో ఒక పాట స్టార్ట్ చేయబోతున్నారు. సో దానికి సింగర్ కూడా ఆయన పేరు ఇక్కడే ఉంది, గుర్తు రావట్లేదు. ఆయన పాడబోతున్నారు. దీనికి బుచ్చిబాబు సానా గారు ప్రత్యేకంగా రెహమాన్ పట్టుబట్టి మరీ మ్యూజిక్ కంపోజ్ చేయించుకుంటున్నాడు. ఉప్పెనకి డిఎస్పితో అయినా లేదు, ఇక్కడ రామ్ చరణ్ కాంబినేషన్ కాబట్టి రామ్ చరణ్ గారు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే ఆయనతో సినిమా చేస్తా. నేను ఈ కథ అనుకునేది ఆయనతోనే. నాకు ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడే 2 ఏళ్ళ 3 ఏళ్ళ 5 ఏళ్ళ. ఈ గేమ్ చేంజర్తో చాలా డ్రాగన్ అయినప్పుడు కూడా ఆయన అలాగే వెయిట్ చేశాడు బుచ్చిబాబు సానా. దానికి తగ్గట్టు రెహమానే నాకు మ్యూజిక్ డైరెక్టర్ కావాలని పట్టుబట్టాడట. ఓకే, కొన్ని అంటే దర్శకుడు ఒక యాంగిల్లో కథ అనుకొని ఆ కథకు తగ్గ పాత్రను ఊహించుకొని ఇక్కడ ఈ సన్నివేశం, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, లేదా ఈ పాట ఇలా ఉంటే బాగుంటుంది, ఒక డ్రీమ్లోకి వెళ్తాడు. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే వాడు అనుకున్న దర్శకుల్ని, వాడు అనుకున్న టెక్నీషియన్స్నే పెట్టుకుంటాడు. సో అలాగా ఫస్ట్ ప్రయారిటీ నటుడు రామ్ చరణ్ గారు, ఇమీడియట్ ప్రయారిటీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కావాలని అడిగాడు. ఓకే, చూడండి అసలు. సో ఏఆర్ రెహమాన్తో ఇంకా అంటే ఈ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్కి రెహమాన్ గారు బీట్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించండి కదా. ఎందుకంటే రెహమాన్ గారు ఆల్మోస్ట్ ఆల్ 90s, 20s పీక్స్ చూసాడు ఆయన. ఆస్కార్ కూడా వచ్చేసింది ఆయన. ఎప్పుడూ చూడని కొత్త ట్యూన్స్, కొత్త డ్రమ్స్ కూడా ఆయన పరిచయం చేశాడు ఇండస్ట్రీకి. సో అటువంటి ఆయన మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్యన. పొన్నియిన్ సెల్వన్ లాంటి కొన్ని ఏవో 1-6 హిట్లు తప్ప పెద్దగా లేవు. బట్ ఆయనకి మరలా ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే ఆయన మళ్ళీ హిట్ కోసం తాపత్రయపడతాడు. ఎవరైనా సరే వాళ్ళ ప్రీవియస్ హిట్టే వాళ్ళ విజిటింగ్ కార్డు, వాళ్ళ బిజినెస్ కార్డు. సార్ అట్లానే ఇప్పుడు సర్ప్రైజ్ అంటే మనం ఎట్లా కూడా చూడొచ్చు అంటారా? అంటే పెద్ద 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు బాగా రొటీన్ అయిపోయింది. అదే నేను అనుకోవడం ఏంటంటే, క్లైమాక్స్ సినిమాకి ఎప్పుడైనా సరే చూడండి, ఆయువు పట్టు క్లైమాక్సే. మీరు సినిమా అంతా ఒక ఎత్తు, ఆ క్లైమాక్స్ ఆ 10 నిమిషాలు పావు గంట ప్రేక్షకుడిని కూర్చోబెట్టి కనెక్ట్ చేస్తే దాని వేరు లెవెల్లో ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన మహారాజా అనే సినిమా ఉంటుంది. ఎవరు మన పేరేటి తమిళ యాక్ట్రెస్, తమిళ విజయ్ సేతుపతి మహారాజా చూడండి. సినిమా అంతా ఇదేంటి ఆయన ఆ పాత్ర కోసం కంప్లైంట్ ఇస్తాడు, తిరుగుతాడు ఏంటి అనుకుంటే, క్లైమాక్స్లో బిడ్డ కోసం వాడి బిడ్డని వీడు పెంచుకుంటూ వాడు మళ్ళీ ఆఖరికి పడిపోతే వాడు చెయ్యి, ఆ రక్తం ఎలాగెళ్ళి ఆ పాదాల అచ్చులోకి వెళ్తుంది, అక్కడ పాదం మీద అచ్చు పడితే. సో ఆ విధంగా అక్కడ క్షమాపణ కోరుకున్నాడు. అక్కడ ఫినిషింగ్ టచ్ హైలైట్ సినిమాకి. ఏదైనా ఇప్పుడు సుస్వాగతం సినిమా చూసుకోండి, సినిమా అంతా కామెడీ అది ఇది పెట్టిన క్లైమాక్స్లో హీరోయిన్ తిరిగి ఇష్టపడుతుంది వచ్చినా, నేను నీ వెంటపడి నేను తండ్రిని కూడా పోగొట్టుకున్నాను, నాకు అటువంటి ప్రేమ నాకు అవసరం అని చెప్పి వెళ్ళిపోతాడు. అది జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. అంటే క్లైమాక్స్ అనేది 10 నిమిషాలు పావు గంట ఏదైతే ఉంటుందో, మ్యాక్సిమం లాస్ట్ 20 minutes, హాఫ్ అన్ అవర్ అది కనెక్ట్ చేస్తే సూపర్. సో ఇక్కడ కూడా క్లైమాక్స్ చేయడం చేత కాకే చాలామంది పార్ట్ 2కి వెళ్తున్నారేమో అని చాలామంది సీనియర్స్ అభిప్రాయం, అనలిస్ట్ల అభిప్రాయం. మేబీ అది కూడా అయ్యుండొచ్చు. ఇక్కడ ఫినిషింగ్ వెలిగిస్తే సరిపోతుంది, ఫినిషింగ్ చాలదు, దీనికి మరికొద్ది రీల్స్ యాడ్ చేసి ఫినిషింగ్ ఇవ్వాలి, అందుకు పార్ట్ 2కి వెళ్ళిపోతున్నారు. లేదు కరెక్ట్గా క్లైమాక్స్ ఇవ్వగలిగితే పార్ట్ 2తో సంబంధం ఏముంది, అలా కూడా అయ్యుండొచ్చు. బట్ పెద్ద టైటిలే తెలుగుకి యాప్ట్గా ఉంది, దట్టు ఉత్తరాంధ్ర ఫోక్, ఉత్తరాంధ్ర స్లాంగ్, మరి రెహమాన్ గారి మ్యూజిక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ రేంజ్లో ఉంటుందని. ఓకే సార్, థ్యాంక్ యూ.